నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పైన కేసు నమోదైంది. మరి సాక్షి టీవీలో ఏదైతే డిబేట్ జరిగిందో తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అమరావతి మహిళలు నిరసన వ్యక్తం చేస్తుండగా వారిని ఉద్దేశించి సంకర జాతి అనడంతో ఆయన పైన కేసు నమోదైంది. ఇదిలా ఉంటే మరోపక్క కృష్ణన్ రాజు ఈ కేసులో A1గా ఉన్నటువంటి కృష్ణన్ రాజు నన్ను సాక్షి ఛానల్ పావుగా వాడుకుంది అన్న చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, వీటిపైన వివరించేందుకు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. అసలు ఈ అమరావతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కృష్ణరాజు గారు అరెస్ట్ అయి ఉన్నారు సార్. ఆయన చాలా నాకు సాక్షి ఛానల్ ద్వారానే గుర్తింపు వచ్చింది, ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అసలు నన్ను ఈ సాక్షి ఛానల్ పావుగా వాడుకుంది అంటూ కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, మరోపక్క ఈ కృష్ణరాజును సపోర్ట్ చేస్తూ మరోసారి అమరావతి మహిళల పైన సంకర జాతి అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆయన పైన కూడా కేసు నమోదైంది. ఈ పరిణామాన్ని అంతటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణరాజును సపోర్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయలే, కొమ్మినేని శ్రీనివాసును సపోర్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంటే సాక్షి సిబ్బంది కాబట్టి కొమ్మినేని శ్రీనివాసు మీద ఉన్న ప్రేమ సాక్షిలో ప్యానలిస్టుగా పాల్గొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కృష్ణరాజు మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఏం ప్రదర్శించలా. ఏతావాత తన నైజానికి అనుగుణంగానే, ఎందుకంటే ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో ఇవాళ కొమ్మినేని శ్రీనివాస్ కన్నా ముందు సాక్షి పత్రికలో ఎడిటోరియల్ బాధ్యతలు, యాజమాన్య బాధ్యతలు అతను నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఆ సాక్షి ద్వారా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని కథనాన్ని రాయించిన బాధ్యుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు. ఏం జరిగిందో తెలుసు. ముందుగా సహజ మరణంగా తమ ఛానల్లో ప్రసారం చేశారని అతనికి తెలుసు. అది హత్య అని నిర్ధారణ అయిన తర్వాత దాన్ని, అంటే హత్య అని నిర్ధారణ కాకుంటే దాన్ని సహజ మరణం కోటలో నెట్టేసి ఆయన అంత్యక్రియలు ముగిచ్చి ఉండేవాళ్ళు. కానీ అది హత్య అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాత దాన్ని ఎవరో ఒకళ్ళకి ఆపాదించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించారు. ఆ కుట్రలో భాగస్వామి సజ్జల రామకృష్ణారెడ్డి. అటువంటి వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు కాక ఇంకేం చేస్తాడు? అదే వ్యక్తి తర్వాత రోజుల్లో అతనే ప్రెస్ మీట్ పెట్టి ఆనాడేమో చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించాడు. తర్వాత రోజుల్లో అతని ప్రెస్ మీట్లో అతనే మీడియాతో వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారికి ఆపాదిస్తూ ప్రెస్ మీట్లు పెట్టాడు. తన తండ్రిని ఆ కుమార్తె చంపించిండొచ్చు, ఆయనకి అక్రమ సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంతానం ఉన్నారు, ఆస్తులు ఈ అక్రమ సంతానానికి కట్టబెట్టే ప్రాసెస్లో కుటుంబంలో ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన విభేదాల కారణంగా కుమార్తె అల్లుడే చంపించుండొచ్చు అని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే మనకి కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో ఒక మాట వాడతారు, అరే వాడిది నాలిక తాటిమట్ట అంటారు. ఎందుకంటే నీకు ఎండిపోయిన తాటిమట్ట ఉందనుకో, గాలి వచ్చినప్పుడు ఆ తాటి మొద్దుకి రాసుకుంటా సౌండ్ చేస్తూ ఉంటుంది, మనకు కూడా ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ సౌండ్. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పోటాళ్ళు ఈ విధమైన సంస్కారానికి అలవాటు పడిపోయి ఉన్న వ్యక్తులు. ఇటువంటి వ్యక్తి నుంచి ఇంతకన్నా మెరుగైన సంస్కారాన్ని మనం ఆశించితే అది మన అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఇతని ఆధ్వర్యంలో ఇతను ప్రభుత్వ సలహాదారుడిగా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సందర్భంలో ఇతని కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉండి ఎంత కుసంస్కారపు విమర్శలు తెలుగుదేశం మహిళా నాయకురాళ్ల పట్ల, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పట్ల, తెలుగుదేశం సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే మహిళల పట్ల, అమరావతి రాజధాని మహిళల పట్ల ఏ విధమైన మార్ఫింగ్ ఫోటోలతో, మార్ఫింగ్ వీడియోలతో చెలరేగిపోయింది మనందరం చూస్తున్నాం. అంటే సంస్కారం అనేది బై బర్త్ రావాలి, సంస్కారం అనేది పెంపకం ద్వారా రావాలి, సంస్కారం అనేది చదువు ద్వారా అబ్బాలి, సంస్కారం అనేది వాళ్ళు చేస్తున్న వృత్తి ద్వారా నేర్చుకోబడాలి. కానీ ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఈ సంస్కారాన్ని ప్రదర్శించని ఇటువంటి వ్యక్తుల నుంచి ఇవాళ రాజధాని మహిళల గురించి ఇంతకంటే మెరుగైన వ్యాఖ్యలు మనం ఎలా ఆశించగలుగుతాం? వీళ్ళ నాయకుడు సమక్షంలోనే కదా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది.
వీళ్ళందరి సమక్షంలోనే కదా వీళ్ళ ఛానల్లో పెట్టిన చర్చలో ఆ విధమైన వ్యాఖ్యలకు బరితెగించి కొమ్మినేని శ్రీనివాస్ ప్రోత్సాహంతో కృష్ణరాజు చేయగలిగింది. అంటే ఏమైనా మేము మాట్లాడతాం, ఎవరిని ఉద్దేశించి ఎంత సంస్కారహీన వ్యాఖ్యలైనా మేము చేస్తాం. కానీ మా మీద కేసులు పెడితే, ఈ వ్యాఖ్యల పట్ల ఎవరైనా నిరసన వ్యక్తం చేస్తే అతను ఏమంటున్నాడు, ఆ ఫోటోలన్నీ చెప్పులతో కొడుతున్నారు, వీళ్ళు పిశాచాల రాక్షసుల లేదు ఈ రెండూ కలగలిసిన సంకర జాతి వ్యక్తులా అంటున్నాడు. ఎందుకు ఫోటోలని చెప్పులతో కొట్టారు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, నీ వైపు నుంచి జరిగిన తప్పేంటి? ఒక పక్క మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేసే హక్కు నాకు ఉంది అంటున్నాడు. ఈరోజు మరి యువత పోరు అని చెప్పని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమానికి మీరు పిలిపించారు. అంటే ప్రభుత్వం ఏదైనా మాట నిలబెట్టుకోకపోతే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే, ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే దాని గురించి మాట్లాడి ప్రశ్నించే హక్కు మీకుందని మీరు ఫీల్ అవుతున్నారుగా. మరి మీ వైపు ఏదైనా తప్పు జరిగినప్పుడు మిమ్మల్ని విమర్శించే హక్కు లేదా, మీకు నిరసన తెలియజేసే హక్కు పౌర సమాజానికి ఉండదని మీరు అనుకుంటున్నారా? అంటే నిరసన తెలియజేసే హక్కు మీకుంది, కానీ మీ పట్ల నిరసన తెలియజేస్తే వాళ్ళు సంకర జాతి అంటావా? ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నావు? అక్కడ నిరసన తెలియజేసింది మహిళలు, రాజధాని ప్రాంత మహిళలు. వాళ్ళ నిరసన తెలియజేయడానికి కారకులు కూడా మీరే. అటువంటి దగ్గర బేషరతుగా మా వల్ల పొరపాటు జరిగింది, మా ఛానల్లో ఒక సంస్కారహీనపు చర్చకి కారకులం మేము అయ్యాము, భవిష్యత్తులో ఇటువంటి చర్చలకి ఆస్కారం లేకుండా మేము చూసుకుంటాము, ఈ జరిగిన పొరపాటుకు మన్నించండి అని కనుక సాక్షి యాజమాన్యము, జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి తరపున ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు కనుక వ్యాఖ్యానించున్నట్టయితే వివాదాస్పదం అయ్యేది కాదు. కానీ ఆ వివాదాన్ని మరింతగా విస్తృతపరచడానికి, మరింతగా రగిల్చడానికి, రాష్ట్ర రాజధానిని వివాదాస్పదం చేస్తూ రాష్ట్ర రాజధానిని బ్రాండింగ్ని దెబ్బతీస్తూ తద్వారా రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణరాజు ద్వారా ఆ కుట్రకి బీజం వేస్తే దాన్ని కొనసాగిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి మరింతగా ఆ ప్రాంత మహిళల పట్ల జుగుసాకరమైన వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి ఇవాళ అతని మీద కేసు నమోదైంది. ఇదే సందర్భంలో ఇక్కడ మనం ఇందా నుంచి సంస్కారం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, ఒక తప్పుకి బాధ్యుడై ఉన్నా, నా వల్ల తప్పు జరిగింది అని చెప్పిన రియలైజేషన్ కృష్ణరాజులో వచ్చింది. కాబట్టి ఇవాళ సాక్షి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ ఎజెండాలో భాగంగా నన్ను ప్రోత్సహించి నా ద్వారా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు నా చేత చెప్పించడం ద్వారా రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నం చేశారు. కానీ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా నా స్థాయి సమాజంలో నాకు నేనుగా పలచన చేసుకున్నా. సార్ ఇక్కడ ఇంకొకటి సార్, నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకను కాబట్టి నన్ను ఈ విధంగా వాడుకున్నారు అని చెప్పడం జరిగింది. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారికైనా టీడీపీకైనా వ్యతిరేకంగా ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేపిస్తారా ఏంటి, వాళ్ళ నైజం ఏంటి, సాక్షి నైజం ఏంటి అని చెప్పి కొందరు అడుగుతూ ఉన్నారు సార్. ఏంటి వీళ్ళది? సహజంగా మనకి ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని చెప్పని చెప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారిని సమర్థించేవాళ్ళు, ఆయనకి మద్దతుదారులుగా ఉండేవాళ్ళు, ఆయన్ని అభిమానించేవాళ్ళు, ఆయనకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఆయన పక్షాన ఉంటారు. ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఐడియాలజీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో విభేదించేవాళ్ళు, ఏదైనా ఇష్యూస్ పరంగా చంద్రబాబు నాయుడు గారితో విభేదించేవాళ్ళు, లేదు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాకు ఈ అసౌకర్యం కలిగింది కాబట్టి మేము ఆయనతో విభేదిస్తున్నాం అనుకునే సెక్షన్స్ ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో 100% ఒకే రాజకీయ పక్షానికి ఎవరు మద్దతుదారులుగా ఉండరు. అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి చేసినా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పులకు పాల్పడ్డా కూడా ఆయనకు మద్దతుగా నిలబడే వాళ్ళు ఉంటారు, ఈయనకు మద్దతుగా నిలబడే వాళ్ళు ఉంటారు, ఈయనతో విభేదించే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే వ్యక్తులు ఎవరు, కొంచెం బలంగా తమ వాయిస్ వినిపించగలిగే వ్యక్తులు ఎవరు అని చెప్పని వాళ్ళని ఐడెంటిఫై చేసి అటువంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడించడం అనేది వైసీపీ పార్టీ వాళ్ళ మీడియా ఆ విధమైన విధానాలు ఎంచుకుంటుంది. దాంట్లో తప్పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారితో అంటే జనరల్గా ఏమవుద్ది, శత్రువు మిత్రుడు, నాకు రాజకీయంగా చంద్రబాబు నాయుడు శత్రువు, ఈ కృష్ణరాజుకు కూడా చంద్రబాబు నాయుడు అంటే పడదు. కాబట్టి నేను చేసే పోరాటంలో ఈ కృష్ణరాజును కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే నా వాయిస్ మరింత బలంగా వినిపించడానికి ఆస్కారం కలుగుతుంది కదా అనే అభిప్రాయాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం మాట్లాడిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. కృష్ణరాజు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం ముందు రోజే కొంత స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విధమైన భావ వ్యక్తీకరణ జరగాలి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక అంశం చెప్తాను నేను. 6వ తారీఖు రోజు ఈ చర్చ జరిగింది.
7వ తారీఖు రోజు ప్రభుత్వం వైపు నుంచి అనంతవరం నెక్కల గ్రామాల మధ్య 143 ఎకరాల్లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటన విడుదలైంది. సహజంగానే వీళ్ళకి ఇంటర్నల్గా ప్రభుత్వం లోపల ఉన్న సమాచారం వీళ్ళకుండే సోర్సెస్లో వీళ్ళకు కూడా లీక్ అవుతూ ఉంటుంది. సో రేపు ప్రభుత్వం ఈ ప్రకటన చేయబోతూ ఉంది. ఒక అంతర్జాతీయ సంస్థ ఇన్ని ఎకరాల్లో ఇంత పెద్ద సంస్థ ఎస్టాబ్లిష్ చేయబోతూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి బ్రాండింగ్ని దెబ్బతీయాలి. రేపు ఆ ప్రకటన వెలువడిన తర్వాత కన్నా ఆ ప్రకటన వెలువడక ముందే మనం దీన్ని వివాదాస్పదం చేస్తే, ఆ ప్రాంత బ్రాండింగ్ని దెబ్బతీస్తే, ఆ ప్రాంత ఇంటెగ్రిటీని దెబ్బతీస్తే, అక్కడ నివసించే ప్రజల వ్యక్తిత్వాన్ని పలసం చేస్తే ఆ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఏదైనా పునరాలోచిస్తారేమో. అరే ఇటువంటి జుగుసాకరమైన ప్రాంతంలో ఇటువంటి జుగుసాకరమైన ప్రజల మధ్య మనం నివాసం ఉండాలా, మనం సంస్థ ఏర్పాటు చేయాలనే పునరాలోచనలో పడతారేమోననే ఒక అంటే కుట్రలతోటి కుతంత్రాలతోటి 6వ తారీఖు రోజే ఈ చర్చ పెట్టారు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎయిడ్స్ పేషెంట్లు ఆ ప్రాంతంలో ఉన్నారు అని చెబితే సహజంగానే ఒక కొత్తగా కాపురం ఉండాలి అనుకునే వాళ్ళు ఒక ఎయిడ్స్ ట్రీట్మెంట్ శానిటోరియం పక్కనో ఆ శానిటోరియం లోపల నీకు ఉచితంగా స్థలం ఇస్తామన్నా ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఏంటంటే ఆ ప్రాంత బ్రాండింగ్ని దెబ్బతీయటం కోసం మనకు ఒక నానుడు ఉంది కదా, కుక్కను చంపాలి అని అంటే పిచ్చి కుక్కను ముద్రేస్తే ఆటోమేటిక్గా జనాలే రాళ్ళేసి చంపేస్తారు. అలాగే అమరావతి వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అమరావతిలో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు, స్థిరపడాలనుకునే వాళ్ళు పునరాలోచనలో పడతారనే ఒక కుయుక్తితోటి ఈ చర్చకి బీజం వేశారు. తనకి తెలుసో తెలియక కృష్ణరాజు అందులో భాగస్వామి అయ్యాడు. అయిన పర్యవసానం ఇవాళ అతను జైలు పాలయ్యాడు. కాబట్టి ఇవాళ అతను రియలైజేషన్ బిగినైంది అతనిలో. ఎస్, నా వల్ల పొరపాటు జరిగింది. నేను సాక్షి వాళ్ళ కుట్రల్లో కుతంత్రాల్లో వాళ్ళకి నేను పావుగా మారాను. నన్ను ముందు పెట్టి నా భుజం మీదగా వాళ్ళ ఎజెండాను అమలుపరుచుకున్నారు. ఇవాళ రాజకీయంగా వాళ్ళు పబ్బం గడుపుకోవడం కోసం నా చేత ఇటువంటి తప్పు చేయించి నేను ఇవాళ సమాజం ముందు దోషిగా నిలబడ్డాను. నేను తప్పు చేశా కాబట్టి నా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా. నేను బయటకు వచ్చిన తర్వాత మహిళలకు క్షమాపణ చెప్తున్నా అంటున్నాడు. ఎస్, 100% ఆహ్వానించదగ్గ పరిణామం అది. కాబట్టి ఏంటంటే ఈ రియలైజేషను కొమ్మినేని శ్రీనివాసరావు కూడా రావాలి. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు ఎక్కడా ఆ విధమైన రియలైజేషన్ లేదు. అతను నాకు గంట పని చేస్తే నెలకు 2,40,000 జీతం ఇస్తున్నారు కదా, ఆ జీతానికి కక్కుర్తుపడి ఏ గడ్డి తినడానికైనా నేను సిద్ధమన్న వైఖరే అతను ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే ఈ కేవీఆర్ పార్కులో అతనితో పాటు వాకింగ్ చేసే కొంతమంది అతని వాకింగ్ సహచరులు నాకు రీసెంట్గా కలిశారు. వాళ్ళు చెప్పారు అతని ఆలోచనలు ఎంత నేరో మైండెడ్గా ఉంటున్నాయి అనేది. అతనికి తన వ్యక్తిగత స్వార్థం, తన సంపాదన మీద ఉన్న ప్రేమ లాలస తప్ప రాష్ట్రం గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస మాత్రపు బాధ్యత లేని వ్యక్తిగా అతని గురించి మనకు సమాచారం వస్తూ ఉంది. ఇటువంటప్పుడు కృష్ణరాజులో వచ్చిన ఈ రియలైజేషను 100% ఆహ్వానించదగ్గదే. అదే విధమైన రియలైజేషన్ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి కూడా ఇటువంటి జుగుసాకరమైన వ్యాఖ్యలు రావు. కానీ వాళ్ళకి నిలువెల్లా కరడుగట్టిన రాజకీయపు విషసర్పాలు, వాళ్ళ నుంచి ఇంతకన్నా మెరుగైన స్పందన ఆశించలేం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.